అండి. సో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి కొత్త ట్రిక్ నేర్పించబోతున్నాను అనమాట. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఫింగర్స్ తోటి ఎలా అయితే నెంబర్స్ 0 నుంచి 99 నెంబర్స్ ఎలా నేర్చుకున్నాము, అండ్ ఫింగర్స్ విత్ ఎడిషన్స్ ఎలా నేర్చుకున్నాము, అండ్ ఫింగర్స్ విత్ సబ్స్ట్రాక్షన్స్ ఎలా నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మీకు 9 టేబుల్ ఎలా నేర్చుకుంటాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు ఆ 0 to 99 నెంబర్స్ ఎలా నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఎడిషన్స్ ఎలా ఉంటుంది అండ్ సబ్స్ట్రాక్షన్స్ ఎలా ఉంటుందో మీరు బిఫోర్ వీడియోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అవి చూసిన తర్వాత ఇది చూసారంటే మీకు క్లియర్గా అసలు ఫింగర్ జిమ్ అంటే ఏంటి, ఫింగర్స్ని ఎలా యూజ్ చేసి మనము వన్స్ టెన్స్ అనేది నేర్చుకుంటాము, ఏ హ్యాండ్ వన్స్ ప్లేస్ అండ్ విచ్ హ్యాండ్ టెన్స్ ప్లేస్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో అంతకంటే ముందు మీరు మనం చెప్పినట్టుగానే ఫింగర్స్ జిమ్కి ముందు స్టార్ట్ చేసే ముందు మనము ఫింగర్స్ని ఎక్సర్సైజ్ అనేది చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, నా నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, నేను ఫింగర్స్ని క్లోజ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ మీరు ఓపెన్ చేయడం కానీ ఎలా అయితే చేస్తున్నానో మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూసారంటే మీకు ఆ వీడియోలో జరుగుతుంది, నేను చేసేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దానివల్ల మీకు తొందరగా క్యాచప్ చేయొచ్చు నాన్న. ఇది నేను చెప్పినంతసేపు చాలా చక్కగా అర్థమవుతుంది, చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది, కానీ తర్వాత మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందువల్ల మీరు ఏం చేయండి అంటే, ఈ వీడియోని చూసిన తర్వాత కూడా మీరు ఒక 2 to 3 టైమ్స్ డైలీ వన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. మీ బ్రెయిన్లో ఎలా ఫిక్స్ అయిపోతుంది అంటే వితిన్ మీరు 4s 3s 2s అని అడిగినా కూడా మీరు 9 టేబుల్ని ఎక్కడైనా సరే అక్కడ అడగవచ్చు. మనకి బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, అండ్ మీరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, లేదంటే మల్టిప్లికేషన్ చేయాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ సింపుల్గా మీ ఫింగర్స్ని మైండ్లోనే క్లోజ్ చేసుకొని ఆన్సర్ చెప్పేస్తారనమాట. అంత ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు ఈ వీడియోలో మీరు ఈ 9 టేబుల్ని. సో నేను ఇంకా క్లాస్లోకి వెళ్తాను. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఎలా చెప్తున్నాను అనేది చూడండి, తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేయాలనేది మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఫింగర్స్ టోటల్ మనకి 10 ఫింగర్స్ ఉన్నాయి కదా, నేను క్లోజ్ చేసేది జా అని అర్థం, అంటే మనకు మల్టిప్లికేషన్ సింబల్ని చూపిస్తుంది అనమాట. 9 1s 9, 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45, and 9 6s 54, 9 7s 63, 9 8s 72, 9 9s 81, అండ్ 9 10s 90. సో ఏంటి ఫింగర్ టీచర్ ఇది ఇలా క్లోజ్ చేస్తున్నారు, ఇలా ఆన్సర్ ఎలా చెప్తున్నారు అనేసి అంటే, సో నేను ఏదైతే క్లోజ్ చేస్తున్నానో మళ్ళీ అబ్జర్వ్ చేయండి నాన్న. ఎక్కడైతే నేను క్లోజ్ చేస్తున్నానో అది జా అని అర్థం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, 9 1s 9 అని చెప్పాను. నా ఫింగర్స్ ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? ఇది 4 5, 9 1s 9. సో ఇప్పుడు నేను ఈ ఫింగర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఫింగర్ని క్లోజ్ చేస్తున్నాను. సో 2s సెకండ్ ఫింగర్ని క్లోజ్ చేస్తున్నాను కాబట్టి అది 2s అవుతుంది. ఈ క్లోజ్ చేసిన ఫింగర్ నుంచి ఈ ఫింగర్ నుంచి ఇటు సైడ్ ఉన్నది మాత్రం మనకి 10s ప్లేస్ అవుతుంది, రిమైనింగ్ వచ్చేసి 1s ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ 10 ఉంది, మనకి రిమైనింగ్ ఫింగర్స్ 8 ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫింగర్ ఈ హ్యాండ్కి 5 అండ్ ఈ హ్యాండ్కి 3. సో అందుకని టోటల్ 8 + 10 18. నౌ థర్డ్ ఫింగర్ 9 3s కదా మనకు కావాల్సింది. థర్డ్ ఫింగర్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ 5 ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ 1s ప్లేస్లో 2 ఫింగర్స్ 7, అండ్ ఇట్ ఈస్ ద 10 + 10 20 27. అంటే మనకి 9 3s ఎంత నాన్న? 27. నెక్స్ట్ 9 4s ఫోర్త్ ఫింగర్ క్లోజ్ చేస్తాను. 1 2 3 ఫోర్త్ ఫింగర్ కదా నేను క్లోజ్ చేసింది, దట్స్ వై ఇట్ ఈస్ ద 4. 9 4s ఇట్ ఈస్ 30, అండ్ 5 + 1 6 36. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా నేను చేస్తున్నట్టు మీరు చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేస్తుంది. నాట్ టు వరీ అబౌట్ దిస్. నెక్స్ట్ 9 5s ఫిఫ్త్ ఫింగర్ కదా నేను క్లోజ్ చేస్తుంది, ఫిఫ్త్ ఫింగర్ కాబట్టి ఇది 9 5s 5s. దిస్ ఈస్ ద 40 + 5 45. 9 5s 45. ఇప్పుడు చెప్పండి, మీరు టేబుల్స్ బుక్లో చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి 5 ఫింగర్స్ అలా అయిపోయినాయి. నెక్స్ట్ 6th ఫింగర్, మనకి 6th ఫింగర్ ఎక్కడికి వస్తాము? ఇక్కడికి వస్తాం. సో 9 6s ఆల్రెడీ మనకి ఇక్కడ 50 ఉంది, 4 9 6s 54, and open this finger, and 9
7 జా 6th ఫింగర్ అయిపోయిన తర్వాత 7th ఫింగర్ కదా. సో 9 7 జా 60 + 3 63. అండ్ నెక్స్ట్ ఫింగర్ క్లోజ్ ఇట్. 9 8 జా 72. 70 + 2 72. అగైన్ 9 9 జార్. చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. ఇది 50 అండ్ 30. 80 + 1 81. అండ్ 9 10 జార్ 90. సో ఇది మీ వీడియోని మరి పదే మోల్డ్ చేసుకొని మీరు ఈ వీడియోని మళ్ళీ చూసారు అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా చక్కగా నేర్చుకోండి. అగైన్ నేను ఒకసారి చూస్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫింగర్? ఏ ఫింగర్ క్లోజ్ చేశాను నాన్న? 3rd ఫింగర్. సో 9 3 జార్. ఆన్సర్ టక్కున చెప్పవచ్చు. ఏమిటి 9 3 జార్ 20. అగైన్ 7 27. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫింగర్? ఇట్ ఈస్ 6th ఫింగర్. 9 6 జార్. 9 6 జార్ అనగానే మనం ఏం చెప్పచ్చు? 54. ఎస్ 9. నెక్స్ట్ నేను ఏ ఫింగర్ క్లోజ్ చేశాను నాన్న? 8th ఫింగర్ క్లోజ్ చేశాను. 9 8 జార్ 72. సో నెక్స్ట్ 9 9 జార్ 90. అండ్ 9 1 జార్ 9. అగైన్ 9 5 జార్ 45. ఇలా మీరు ఈ ఫింగర్స్ని మీకు బాగా అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు క్లోజ్ చేయకుండానే కూడా మీరు రిమైండ్ చేసుకోవచ్చు. ఓకే 9 3 జార్ 27. 9 4 జార్ 36. 9 9 జార్ 81 అనేసి మీరు మీ బ్రెయిన్లో క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా క్లోజ్ చేసుకొని అయినా చూసుకోవచ్చు. 9 1 జార్ 9 2 జార్ 9 3 జార్ 9 4 జార్ అనేసి మీరు ఆటోమేటిక్గా మీకు దీనివల్ల ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్టు మీకు ఆ టేబుల్ని బట్టి పట్టే అవకాశం కూడా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు, ఎంతమందికి వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి. కంపల్సరీ మీకు మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.